అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కొండంత ధైర్యం. రాత్రి 2 జాముల వేళ నలుగురు ప్రయాణికులు పడవలో నాగావళి నది దాటి ఒడ్డు చేరారు. వాళ్ళు 4 కోసుల దూరంలో ఉన్న విక్రమపురం వెళ్ళాలి. రేవు దగ్గర ఒక గుర్రబండి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు గుర్రబండిలో ఎక్కి కూర్చున్నారు. చీకటికి తోడు చుట్టుపక్కలంతా చిన్న అడవి. బండి గతుకుల దారిలో నడుస్తున్నది. ఒకచోట ఒక ఎలుగుబంటు, దాని పిల్లలు 2 కొద్ది దూరంలో దారికి అడ్డంగా వచ్చి పక్క ఉన్న చెట్లలోకి పరుగు తీశాయి. ఇది చూసి ప్రయాణికుల్లో ఒకడు, ఇంకా నయం, ఆ ఎలుగుబంట్లు మన మీదికి దూకెనైనా దూకాయి కాదు. రాత్రిపూట ప్రయాణం చేయడం కన్నా బుద్ధి తక్కువ పని మరి ఉండదు అన్నాడు. ఆ వెంటనే ప్రయాణికుల్లో ఒకడు బండివాణ్ణి బండి ఆపమన్నాడు, ఆజ్ఞాపిస్తున్నట్లు. బండి ఆగగానే వాడు దభీమని క్రిందకు దూకి దుస్తుల్లో నుంచి తళతళా మెరుస్తున్న పెద్ద కత్తి ఒకటి బయటకు తీసి, ఈ చింతడి పేరు వినే ఉంటారు. ఎలుగుబంట్ల కన్నా పెద్ద పులుల కన్నా భయంకరుణ్ణి. ఈ చుట్టుపక్కల ఉన్న చిట్టడవి కొండ ప్రాంతాల నా మాటకు తిరుగులేదు. చెప్పగానే తమ దగ్గర ఉన్న డబ్బు దస్కం ఇచ్చేవాళ్లకు నేనెలాంటి హాని కలిగించను. కానీ అవి ఇవ్వడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా, సహాయం కోసం కేకలు వేసినా అలాంటి వాళ్లను మరుక్షణమే ఈ కత్తికి ఎరవేస్తాను. విన్నారు కదా? వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బు, వేళ్ల ఉంగరాలు అన్నీ తీసి నేల మీద గుడ్డపరిచాడు. ప్రయాణికులు 3 గడగడ వణికిపోతూ తమ దగ్గర ఉన్న డబ్బు, బంగారు వస్తువులు దొంగకు ఇవ్వబోతున్నంతలో బండివాడు చేతిలో ఉన్న చెర్నాకోలును గాలిలో టఫీమంటూ ఒక్కసారి మోగించి, ఒరే దారి దోపిడి దొంగ చింతడివి నువ్వేనా? నువ్వు బండి ఎక్కేటప్పుడే నీ దొంగ చూపు గమనించాను. అయినా వేచి చూద్దామని ఊరుకున్నాను. పార్వతీపురం జమీందారు గారు నిన్ను పట్టేందుకు పంపిన గూఢచారిని నేను అంటూ కిందికి దూకి ఒక్కడుగు ముందుకు వేశాడు. గూఢచారి అన్న పేరు వింటూనే దొంగ ఒక్క క్షణం నిలువెల్లా వణికిపోయాడు. ఆ మరుక్షణం 3 ప్రయాణికులు వాడి మీద కలయబడి కత్తిలాక్కొని చితకబాదారు. బండివాడు తాడుతో చింతడి కాళ్ళు చేతులు బిగించి కట్టాడు. తరువాత నలుగురు వాణ్ణి ఎత్తి బండిలో వేసి విక్రమపురం కేసి బయలుదేరారు. దారిలో ప్రయాణికుల్లో ఒకడు బండివాణ్ణి, ఈ దారి దోపిడీ దొంగను పట్టేందుకు తమరు గుర్రబండితోలేవాడి వేషం వేయవలసి వచ్చిందన్న మాట తమరు జమీందారు గారి గూఢచారి అని ముందే తెలిస్తే మేము వీణ్ణి చూసి అంతగా భయపడేవాళ్ళం కాదు అన్నాడు. అప్పుడు ఈ చింతడు నాకు దొరికేవాడు కాదు, ఎలాగైతేనేం ఇవాల్టితో వీడి ఆట కట్టించాను అన్నాడు బండితోలేవాడు. బండి విక్రమపురం చేరగానే బండివాడు కొత్వాలు ఇంటి ముందు బండి ఆపి తలుపు తట్టాడు. కొత్వాలు బయటకు వచ్చి చింతడిని చూస్తూనే, నీ బండిలో వచ్చిన వాళ్ళు చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు. మొత్తం మీద వీణ్ణి పట్టుకోగలిగారు. నేను వీడి కోసం ఎన్ని ఉచ్చులు వేసినా దొరికాడు కాదు వీడు అన్నాడు. కొత్వాలు ఇలా అనంగానే ప్రయాణికులు, అయ్యా వీణ్ణి పట్టే అంత తెగువ ధైర్యం మాకెక్కడిది? బండి తోలేవాడి వేషంలో ఉన్న పార్వతీపురం జమీందారు గారి గూఢచారి ముందుగా వాడిని బెదరకొట్టారు. అప్పుడు మాకు కొండంత ధైర్యం వచ్చి చింతడి మీద కలయబడ్డాము. మా డబ్బు పోకుండా కాపాడినందుకు తెల్లవారాక వారికి మాకు తోచిన బహుమానం ఇచ్చుకుంటాం అన్నారు ఎంతో సంతోషంగా. ఈ మాటలకు కొత్వాలు ఆశ్చర్యపోయి బండివాడితో, ఒరే లక్ష్మణ, ఏమిటిది? నువ్వు గూఢచారివి కావడం ఏమిటి అన్నాడు. అప్పుడు బండివాడు జరిగిందంతా కొత్వాలుకు చెప్పి, అయ్యా మేము 4 ఉండి ఎంత దుష్టుడైన దారి దోపిడీ దొంగ అయినా ఒక్కణ్ణి పట్టి బంధించలేకపోవటం సిగ్గుచేటు కదా, అందుకే నేను గూఢచారిగా నాటకం ఆడాను అన్నాడు. కొత్వాలు బండి లక్ష్మణ్ణను చాలా మెచ్చుకున్నాడు.
ఈ సంగతి విన్న పార్వతీపురం జమీందారు మర్నాడు నిండు సభలో లక్ష్మణ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని పొగిడి విలువైన బహుమానాలిచ్చాడు. విన్నారు కదా, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.